వెల్కమ్ టు అదిత్రి ఫుడ్ రెసిపీస్. గోంగూరతోటి చికెన్ చేస్తే ఎలా ఉంటుంది? లేదు బిర్యానీ చేద్దాం. అవునండి, ఈరోజు మనది అదే స్పెషల్ గోంగూర బిర్యానీ. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేజీన్నర చికెన్కి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పెద్ద స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను, ఏదైనా మార్కెట్లో దొరికే మసాలా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. మీరు వర్రీ కావద్దు, బిర్యానీ మసాలా దొరకకపోతే గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 1 గంట నుంచి 2 గంటలు మ్యారినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఒక బగోన్లో కావాల్సిన వాటర్ తీసుకొని బగారాకు, పట్ట, 2 ఇలాచి, లవంగా 4, బగారా పువ్వు, అలాగే బొద్దురాకు అంటారు, అలాగే సాజీరా 1 స్పూను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కేజీన్నర రైస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి, అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి, 7 నుంచి 8 వెల్లుల్లి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 10 కట్టల గోంగూర వేసుకోవాలి. మంచి ఒలిచిపెట్టుకున్న గోంగూర 10 కట్టలు వేసుకోవాలి. మీకు ఎక్కువ పుల్లగా కావాలనుకుంటే మీరు కొంచెం 2 కట్టలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. గోంగూర బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఎవరికైతే పుల్లగా ఇష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రం తెగ నచ్చేస్తుంది. ఇగో ఇలా దగ్గరికి కావాలి, ఇలా దగ్గర పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బగారాకు 2 వేసుకోండి, అలాగే ఇలాచి 2 వేసుకోండి, అలాగే జాపత్రి కొంచెం వేసుకోండి, అలాగే లవంగా 2 వేసుకోండి, అలాగే పట్ట 2 వేసుకోండి, మరాఠీ మొగ్గ 1 వేసుకోండి, ఇది భోజ్వరాకు వేసుకోండి, బగారా ఫ్లవర్ అంటారు, అలాగే సాజీరా వేసుకోండి 1 స్పూను. ఇప్పుడు కొన్ని కాజు వేసుకోండి. ఇప్పుడు 300 గ్రామ్స్ కోసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 కట్టలు పుదీనా, 2 కట్టలు కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. అది మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. మీరు ఒక్కసారి గోంగూర బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు మూత తీసాక చూడండి, గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఇందులో వేసుకోవాలి. నాకు గోంగూర చట్నీ కానీ గోంగూర చికెన్ కానీ చాలా ఇష్టము. ఈ బిర్యానీ కూడా చూడండి చాలా సింపుల్గా ఉంది. మీరు కూడా ఈజీగా చేయొచ్చు. మీరు ఒక్కసారి చేసిందనుకో మళ్ళీ చేసుకొని తింటారు. 70% కుక్ అయిన బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒక లేయరు వేసుకున్నాక దానిపైన ప్యూర్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం కలర్ మిక్స్ చేసుకొని కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ నుంచి పుదీనా గార్నిష్ చేసుకోవాలి. దమ్ము వేసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.